రైతుల కోసం ఏర్పాటైన సదస్సులోనే మంత్రి సాక్షిగా ఓ అన్నదాత అవమానపడ్డాడు. తమ కష్టాలు వినిపించే ప్రయత్నంలో పోలీసులతో తన్నులు తినాల్సి వచ్చింది. రైతును బూటుకాళ్లతో తన్ని మరి పోలీసులు తమ కండకావరాన్ని ప్రదర్శించారు. మా సమస్యలు వినండి, తర్వాతే మీ ప్రసంగమని ఓ రైతునే తన్నందుకు దక్కిన బహుమానమిది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ రైతు సదస్సులో మంత్రులు ధర్మాన, శత్రుచర్ల పాల్గొన్నారు. రైతు శ్రేయస్సు, ప్రభుత్వ ఫలాల గురించి రెవెన్యూ మంత్రి గారు ప్రసంగం ప్రారంభించారు. ఈలోగా రైతు సంఘం కార్యదర్శి అప్పలకొండ, అయ్యా మా సమస్యలు వినండి, ఆ తర్వాత మాట్లాడండి అని విన్నవించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈలోగా సీన్లోకి ఎంటరైన పోలీసులు మంత్రుల సాక్షిగా ఆ రైతన్నను సభ నుంచి ఈడ్చుకెళ్లారు. కింద పడిన ఆ అన్నదాతను లేవకుండా బూటుకాలతో తన్నారు. రాజాం సీఐ ప్రసాదరావు అప్పలనాయుడిని తన్నడమే కాకుండా బండ బూతులు తిట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మంత్రి మాట్లాడే ముందు ఇప్పటికైనా మీరైనా ఈ సమస్యలు చర్చించండి బాబు. మరి ఈ రైతు సదస్సులో ఇవి చర్చించకపోతే రేపు మరి వరి నాట్లు వేసేదానికి నీళ్ళు ఎక్కడ వస్తాయి? మరి చాలా నష్టం. ప్రతి సంవత్సరం కూడా ఈ నీటి కోసమే సాగు అవాంతరాలు అవుతున్నాయని చెప్పి అడుగుతుంటే ఎవడరా నువ్వు అని చెప్పి యూస్లెస్ వెళ్ళని అదని ఇదని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనకి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి అప్రజాస్వామికంగా మరి తప్పుడు మాటలతోనేమో భాష వల్గర్గాను దూషించడం అది అన్యాయం.